శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S&S ఎంటర్టైన్మెంట్స్. టుడే టాపిక్ ఈస్ వాసవీదేవి జననం. గురువు శ్రీ భాస్కరాచార్య రచించిన మూల పురాణం వైశ్య పురాణ కావ్యం ఆధారంగా ఆమె జననం 2617 BC సంవత్సరంలో పునర్వసు నక్షత్రంలో శుక్రవారం వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగినట్లు అంచనా వేయబడింది. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మే 7న జరుపుకుంటారు. ఈ పండుగను తెలుగు మరియు కన్నడ సంఘాలు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు. పార్వతీదేవి అవతారంగా భావించే వాసవీదేవి లేదా కన్యకా పరమేశ్వరి దేవి యొక్క దివ్య దర్శన దినం ఈరోజు. శ్రీ వాసవీదేవిని శాంతి, సంగీతం మరియు కళలకు దేవతగా పూజిస్తారు. 7వ తారీఖు 5వ నెల 2025న వాసవీమాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రం కొత్తగూడెం మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ వారి సహకారంతో వాసవి క్లబ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ఇవన్నీ కార్యక్రమాల్లో నిర్వహించారు. ఆ రోజు ఉదయమే అమ్మవారికి అభిషేకం కూడా నిర్వహించారు టెంపుల్లో. ఇక సాయంత్రం అమ్మవారిని కొత్తగూడెం వీధులలో పల్లకిలో అమ్మవారిని ఊరేగించారు. ఈ ఊరేగింపులు అందరూ పాల్గొన్నారు. అమ్మవారి పల్లకి చెరొక వైపున దివిటీలు కూడా పట్టుకున్నారు. అమ్మవారి ఊరేగింపుకు ముందుగా కోలాటాలాడుతూ అత్యంత వైభవంగా ఈ ఊరేగింపు జరిగింది. అమ్మవారి పల్లకిని పట్టుకుంటే మంచిదని అందరూ ఆరాటపడుతున్నారు. అలా అందరూ కలిసి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, నృత్యాలతో, భజనలతో అమ్మవారిని ఊరేగించారు. అలా ఊరేగింపులో ఎవరూ అలసిపోకుండా ఉండేందుకు లస్సీ మరియు బటర్ మిల్క్ అందరికీ పంపిణీ చేశారు. అమ్మవారి ఊరేగింపులో చాలా మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కోలాటం చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అమ్మవారి ఊరేగింపుని.
అలా అమ్మవారికి పల్లవి సేవ అనగా గ్రామోత్సవం అయిపోగానే అందరు మహిళలు గుడికి చేరుకున్నారండి. అమ్మవారికి హారతులు ఇవ్వడానికి అందరూ తమ ఇంటి వద్ద నుంచే దీపాలు చేసుకొని వచ్చారు అమ్మవారికి హారతి ఇవ్వడానికి. నేను ఇంటి వద్ద నుంచే అమ్మవారి కోసము శారీ, జాకెట్, చీరలు అన్నీ తీసుకొని వెళ్ళానండి. అమ్మవారికి సమర్పించుకున్నాను. అలానే అందరూ పూలు, పండ్లు అన్నీ తెచ్చినవన్నీ అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారండి. అలా అందరూ తెచ్చినవన్నీ అమ్మవారికి సమర్పించుకున్నాక ఇంటి నుంచి దీపాలు తీసుకొచ్చారు కదండి, పిండి దీపాలు. ప్రతి ఒక్కరు 11 దీపాలు తీసుకొని వచ్చారు. వాటిని మంచిగా అలంకరించి అన్నీ రెడీ చేసుకుంటుంటే అయ్యగారు మాత్రం వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి చేత గోత్రనామాలు చెప్పించి ఆచమనం చేయించి ఆ దీప పూజ చేయించి తర్వాత అందరి దీపాలను అమ్మవారికి హారతి ఇచ్చారండి. అలా గుళ్ళో చాలా మంది ఉండటం వలన కొంచెం మంది ఫస్ట్ ఒక రౌండ్ కూర్చోబెట్టుకొని వాళ్ళదందరూ చేశాక మళ్ళీ ఇంకో రౌండ్ కూర్చోబెట్టి చేస్తున్నారండి. అయ్యగారు చాలా నిదానంగా చేస్తున్నారు. అయ్యగారు అయితే నేనైతే పిండి దీపాలు తీసుకొని వెళ్ళలేదండి. కాకపోతే అందులో ఒక ఆంటీ మాత్రము ఏమ్మా తీసుకొచ్చుకోలేదా, నా దగ్గర పిండి ఉందమ్మా, చెయ్యి చేసుకో దీపాలు అమ్మవారికి సమర్పించమ్మా అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఆంటీ గారే పిండి ఇచ్చారు. అక్కడే కూర్చొని 11 దీపాలు చేయాలంట. అక్కడే 11 దీపాలు చేసేసాను. అలా చేసిన దీపాలకి పసుపు కుంకుమ అక్కడే పెట్టానండి. కాకపోతే నేను ఇంటికాంచి ఏమి ప్లేట్ తీసుకొని వెళ్ళలే కదా, అందుకే విస్తారాకు మీద చేశాను. అలా తయారు చేసిన వాటిని అన్నింటినీ మేము గుళ్ళోకి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అయ్యగారు పూజ చేస్తారండి మా అందరికీ. అప్పుడు అయ్యగారు మా చేత కూడా ఆచమనం చేయించి గోత్రనామంతో పూజ చేసి దీప పూజ చేయించినాక మాకు అందరూ ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకొని అమ్మవారికి హారతి ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ రోజు గుళ్ళో ఉన్నారు చూసారు జండి, జనాలు ఎంత పబ్లిక్ ఉన్నారంటండి. అలా అమ్మవారికి హారతి ఇవ్వగానే మనకు ఆ పిండి దీపాల ప్లేట్ ఇచ్చేస్తారండి. అక్కడే శివలింగం ఉందండి, అదే టెంపుల్లో. వెంటనే వెళ్ళి అదే పిండి దీపాలు హారతితోటి శివలింగానికి కూడా కొంచెం హారతి పట్టానండి. అలా అందరూ అమ్మవారికి హారతి ఇచ్చాక వెంటనే ఇటు శివలింగానికి వచ్చి ఎమ్మటే హారతి ఇస్తున్నారండి. తర్వాత అక్కడే పిండి దీపాలు అక్కడే పెట్టేస్తున్నారు అందరూ. అలా హారతి సేవ అయిపోయిందండి. మా తర్వాత మళ్ళీ కొంచెం మందిని కూర్చోబెట్టి దీప పూజ చేయించారండి వాళ్ళకు కూడా అయ్యగారు. అలా అమ్మవారికి హారతి సేవ కంప్లీట్ అయిపోయిందండి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ సభ్యులు మిట్టపల్లి పాండురంగారావు గారు, చారుగుండ్ల మురళీ గారు, దాచేపల్లి వెంకటేశ్వర్ల గారు, చారుగుండ్ల నాగేశ్వరరావు గారు, కొదుమూరి సీను గారు మరియు ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షులు ధారా నగేష్ గారు, ఆర్యవైశ్య మహాసభ లక్ష్మీదేవిపల్లి అధ్యక్షులు తెల్లాకుల డైమండ్ రావు గారు మరియు ఆర్యవైశ్య మహాసభ చుంచుపల్లి అధ్యక్షులు వారణాసి సురేష్ గారు, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V106 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీమతి శమంతకమణి గారు, అంతర్జాతీయ సమన్వయకర్త రేపాక రాజమోహన్ మరియు డిస్ట్రిక్ట్ V106A రీజియన్ 5RC సీమకుర్తి రాజమనోహర్ గారు, రీజియన్ సెక్రటరీ సీమకుర్తి గాయత్రి గారు, వాసవి క్లబ్ అధ్యక్షులు చీమకుర్తి తరుణ్, కార్యదర్శి తేలుకుంట్ల రాజశేఖర్ గారు, కోశాధికారి వేమిశెట్టి శ్రీనివాస్ గారు మరియు వాసవి క్లబ్ సభ్యులు సీనుకుర్తి సురేష్ గారు, గుబ్బా శ్యామ్ గారు, కొయ్యాడ నగేష్ గారు, పెరుమాళ్ళ వాసు గారు, పబ్బిశెట్టి సతీష్ గారు, పల్లపోతు నవీన్ గారు, మేడిచెర్ల సత్యప్రసాద్ గారు, కొదుమూరి సురేష్ గారు, రావికంటి మనోహర్ గారు, కంచర్ల రేవంత్ గారు, తెల్లాగుల పద్మ గారు, తేలుకుంట్ల కల్పన గారు, వేమిశెట్టి సుధారాణి గారు, గుబ్బ భార్గవి గారు మరియు ఎందరో మహిళామణులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
జై వాసవి జై జై వాసవి జై వాసవి మంచిగా కబర్దే అలా అందరూ కలిసి అమ్మవారికి ఉయ్యాల సేవ చేశారు. తర్వాత అక్కడికి వచ్చిన దంపతులు అందరూ దంపతి తాంబూలం తీసుకున్నారు. వాసవీమాత జయంతి రోజు దేవాలయాలు ఇళ్ళు వెలిగించిన దీపాలతో ప్రకాశిస్తాయి. సాంప్రదాయ ఊరేగింపులు మరియు రుచికరమైన వంటకాలు పంచుకోవడము వంటి సాంస్కృతిక వేడుకలు ప్రజలను ఏకం చేస్తాయి. వాసవీమాతనే సరస్వతియే చదువులు ఇస్తుంది, లక్ష్మీయే ఐశ్వర్యం ఇస్తుంది, పార్వతియే శక్తినిస్తుంది అని చెప్పడం చాగంటి వారి ప్రవచనాల్లో విన్నాను. వాసవీమాత ముగ్గురమ్మల మూలపుటమ్మ. వాసవి అమ్మవారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పులో రాజబుక్కయ్య మరియు రాణి నాగమాంబ దంపతులకు జన్మించారు. ఆమె పార్వతీదేవి అవతారంగా గౌరవించబడుతుంది. శివుని పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి మరియు పేదలకు సేవ చేయడంలో ఆమెకున్న బలమైన అంకితభావం కారణంగా కీర్తిని పొందింది. పల్లకీ సేవ, దంపతుల తాంబూలం కార్యక్రమం అనంతరం అందరికీ అల్పాహారం మరియు తీర్థప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఈ కార్యక్రమాన్ని కొత్తగూడెం వాసవి క్లబ్ వారు చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. చాలా మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా వాసవీమాత జయంతి రోజు ఉదయం అభిషేకాలు, సాయంత్రం గ్రామోత్సవం, తర్వాత హారతి సేవ, దాని తర్వాత ఉయ్యాల సేవ, అనంతరం దంపతుల తాంబూలం, అనంతరం అందరూ అల్పాహార ప్రసాదాలు తిని వాసవీమాత జయంతిని దిగ్విజయం చేశారు. వాసవి క్లబ్ కొత్తగూడెం వారు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జై వాసవి, జై జై వాసవి. అలా వాసవీమాత జయంతిని చాలా దిగ్విజయంగా ఘనంగా జరుపుకున్నారు.